సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఖమ్మంలోని జూబ్లీ క్లబ్ నుండి పాత బస్టాండ్ వరకు 100 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ చేశారు. అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, జిల్లాలో 3 మంత్రులు ఉన్న యూనివర్సిటీ ఏర్పాటుపై స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇక ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి పెండింగ్ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్లుగా 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయని, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించాలని, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వేలాది మంది విద్యార్థులతో కథం దొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మినిస్టర్స్ మేము అడుగుతున్నాము. మీరు ఖమ్మం జిల్లాలో మినిస్టర్స్ గా ఎన్నికయ్యి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించుకుంటా హైదరాబాద్ నగరంలో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే కనీసం మీరు స్పందించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే మీరు స్పందించాలి, ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించాలని చెప్పి మేము అడుగుతున్నాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తామన్నారు, ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎమ్మెల్యేలని మంత్రులను ఎవరిని కూడా రోడ్ల మీద తిరగకుండా పీడీఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు వెంకటేష్, పీడీఎస్సీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. విద్యార్థి నిరుద్యోగుల్ని మోసం చేసింది, ప్రభుత్వ విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహించింది అనేటువంటి దానికోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే నేటికి ఇప్పటి వరకు కూడా రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కూడా విడుదల చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటా ఉంది. సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు గత ప్రభుత్వం పెంచినటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల జీవోలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కాగితాలకే పరిమితమై అక్కడ ఆగిపోయినాయి తప్ప అర్ధాకలితో అలమటించేటువంటి విద్యార్థుల కడుపు నింపేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. కనీసం మీరు గతంలో పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి మెస్ ఛార్జీలు అడగట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారమైన కనీసం మెస్ ఛార్జీలు పెంచమనంటే కనీసం దానికి కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది మిత్రులారా. అందుకోసమే గతంలో కడియం శ్రీహరి గారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు. అది అమలు చేయలేదు. బట్టి విక్రమార్క గారు అన్ని గురుకులాలకు సంక్షేమ వసతి గృహాలకు సందర్శించి వారందరికీ కూడా మీ సమస్యలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.